వెల్కమ్ టు ఎల్జేసీ వన్ టీవీ 5 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి. మాన్యం జిల్లాకు చేరిన కుంకి ఏనుగులు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం. విశాఖలో సినీ నటి సంయుక్త మీనన్ సందడి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ బంద్ కు సిపిఎం సిపిఐ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు. అలాగే బంద్ కు ముందే సమాచారం ఇచ్చినా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు తరగతులు నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. విద్యార్థి నాయకులపై దౌర్జన్యానికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు, సిపిఎం సిపిఐ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాసంస్థల బంద్ రద్దు చేయాలి, ఎన్టీఏని ఖండించండి. ఢిల్లీలో అమ్మాయిలపై లాఠీ చార్జిని ఖండించండి. అమ్మాయిలపై ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జిని. నీట్ పేపర్ లీకేజ్, నూతన నీట్ పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. అందులో మన చిత్తూరు జిల్లాలో కూడా బంద్ నిర్వహిస్తున్నాం. అన్ని కళాశాలలలో బంద్ నిర్వహించాలని చేపించలేదు. ఢిల్లీ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి ఈ జరుగుతున్న ఈ ఆందోళన పోరాటానికి మొత్తం మన 2 రోజుల క్రితం దిగివచ్చిన పరిస్థితి ఉంది. దిగివచ్చాడు. అయితే ఆయన కేవలం ఈ నీట్ పరీక్ష లీకేజీ చాలా దారుణం, ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశామని చెప్పి ఈరోజు ఒక ప్రకటన చేశాడు. దాన్ని స్వాగతం చేస్తున్నాం. కబడ్డార్ మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా మీరు దానికి కారకులైన ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని చెప్తే దాన్ని పక్కన పెట్టి వేరే అడ్డదారులు రకరకాల పద్ధతులు వివరిస్తున్నారు. అది సరైనది కాదు. ఈ రోజు మొత్తం వీధుల్లోకి వచ్చి మొత్తం లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఈ పోరాటం చేస్తా ఉంటే దాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ సమస్య పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల గతంలో నిరుద్యోగులు, యువత, విద్యార్థులు చేసిన ఉద్యమాల్ని అణిచే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వము ఈ రోజు ఈ దేశంలో మనుగడ సాధి ఈ భారతమాతకే చాలా అవమానం. అందువల్ల మీరు ఈ భారతమాతను అవమానపరుస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ భవిష్యత్తు, ఇది మరో స్వాతంత్ర పోరాటం జరుగుతుంది ఈ దేశంలో. గతంలో మన స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం ఇప్పుడు మళ్ళీ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం మరో స్వాతంత్ర పోరాటం జరుగుతోంది. ఈ మరో స్వాతంత్ర పోరాటంలో మీరు మొత్తం భగ్నం కాక తప్పదని చెప్పి నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం చాలా తీవ్రమైన విషయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఘటనతో ఆందోళన చెందారని తెలిపారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. పేపర్ లీక్ కేసులో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠిన శిక్షల కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించిన తర్వాత త్వరలోనే పార్లమెంట్ లో కొత్త బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని మోదీ వెల్లడించారు. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक वित्त कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं.
हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 నిర్వహించారు। ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన సీఎం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు। మరి కొంచెం పెట్టావు చాలు 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 కొంచెం అన్నం కొంచెం కొంచెం సగమే సగం చ అన్నం ఎక్కువ నమస్కారం గుద్దొద్దు వద్దొద్దు నాకొద్దు కొంచెం చాలు నేను రోజు ఇదే అన్నం పెడుతున్నారు రోజు ఇదే అన్నం పెడుతున్నారు రోజు ఈరోజు ఒక ఎక్స్ట్రా కూర పెడతారు కదా పేరెంట్ టీచర్ పెట్టినప్పుడు ఒకటే పెడతారు నెలగా ఎన్ని ఉంటాయి కూరలు రోజు మిడ్ డే భోజనంలో ఎన్ని కూరలు ఇస్తున్నారు మీకు 2 ఇస్తారు సరిపోతుందా స్పెషల్ మెనూనా అదే మామూలునా విజయనగరం మన్యం జిల్లాలో పంట పొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకి ఏనుగులు వచ్చేశాయి। పాలమనేరు నుంచి మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు। కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు। వాటికి చెరుకు గడల్ని ఆహారంగా అందించారు। ఈ 2 కుంకీలను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు। విశాఖపట్నంలో సినీ నటి సంయుక్త మీనన్ సందడి చేశారు। ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు। ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు।
project. I'm going to start a new project in few days. 4 days tarvata. Thank you so much, and I'm very excited. Ippudu industry kuda it's entering a phase where a lot of people chala content oriented ga, characters chala different ga, story chala different ga, a lot of projects are coming up. So atlanti projects atlanti patralu naku raavadam, that's what I'm looking forward. నాకు కెరియర్ స్టార్టింగ్ లోనే తెలుగు కెరియర్ లో తెలుగు మూవీస్ లో స్టార్టింగ్ లోనే వచ్చింది కాబట్టి ఇట్స్ సార్ట్ ఆఫ్ సెట్ అ స్టాండర్డ్ అన్నమాట. ఇట్ హ్యాడ్ అ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ గ్రేట్ క్యారెక్టర్ ఆర్క్. చాలా కొత్తగా యూజువలీ హీరోయిన్ విల్ హ్యావ్ దట్ గుడ్ and later on heroine only will transform into the villain of the film. So atlanti oka character raavadam, that is God's grace. I would say that credit goes to Balaji. But other than that I'm still looking forward. So even naaku kuda atlanti characters, strong characters cheyadam chaala ishtam. And I'm still improving my craft, so I'm waiting for it. And whatever I've signed right now, the characters and movies చాలా బాగుంటాయి. వెల్కమ్ టు SVRK 9 న్యూస్ ఛానల్. విజయవాడలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 వరుస చోరీ కేసుల్లో నిందితులను మీడియా ముఖంగా ప్రవేశపెట్టారు. విజయవాడ అడిషనల్ డీసీపీ గుండం రామకృష్ణ, ముద్దాయిలు కోల అభిషేక్, తోట శివకుమార్, తోట వరలక్ష్మి భార్యాభర్తలు వీరిపై 100కు పైగా నేరాలు ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిల నుంచి 15 లక్షలు విలువగల వెండి, బంగారు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ వెస్ట్ జోన్ పరిధిలో ఈ నెల 14వ తారీఖున ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం శివారు త్రిలోచనాపురంలో 14/7/2026 తేదీన రాత్రి ఒక దొంగతనం జరిగింది. దాంట్లో దొంగలు ఇన్వెట్స్ ఆబ్సెంట్ లో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 40 గ్రాముల బంగారం, సుమారు 3 కేజీల వెండి దొంగిలించడం జరిగింది. అలాగే నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీలో 19/7/2026 తేదీన 2 ఇళ్లలో ఈ తాళాలు పగలగొట్టి నేరం జరిగినట్లు నున్న పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదైనవి. ఈ 3 కేసుల్లో కూడా మన సిపి రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారము, మన ఏసీపీ గారు సత్యానందం పర్యవేక్షణలో నున్నా సిఐ గారు ఆలీ గారు, అలాగే ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ పండు ద్వారా వారి సిబ్బంది కలిసి తోట శివకుమార్, అలాగే తుమ్మల మనోజ్ కుమార్ మరియు తోట శివకుమార్ భార్య తోట వరలక్ష్మి, వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారు ఈ కాస్ట్, ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను ఇతను నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా దొంగతనం, ఇంటి దొంగతనం ఉన్నాయి. గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది. ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను, ఇతని నిడదవోలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమార్ ఫ్రెండ్, ఇతను ఇక్కడ మన బాంబే కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్ లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. దీంట్లో అభిషేక్ నిడదవోలు అతన్ని పట్టుకుని పోయిన బంగారు వస్తువులు, ఇంకా వెండి వస్తువులు కూడా రికవరీ చేయాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామం నుంచి సుమారు 12 కోట్లతో చేపట్టిన నల్లి క్రీక్ బ్రిడ్జింగ్ తవ్వక పనులను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయక పరిశీలించారు. టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి బ్రిడ్జింగ్ బోర్డుపై PM లంక గ్రామం వరకు వెళ్లారు. తవ్విన పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా హామీలకే పరిమితమైన ఈ క్రీక్ తవ్వక పనులను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పూడుకుపోయిన ఈ డ్రైన్ ను తవ్వటం వల్ల 12 గ్రామాల్లోని సాంప్రదాయ మత్స్యకారులకు పుష్కలంగా ఉపాధి ఉంటుందన్నారు.
మళ్ళీ వచ్చి విజిట్ చేస్తారు కదా. మీ అందరూ కూడా ఏదైతే నష్టపోయారో అప్పుడు మనకి పింజడి చేస్తాం అక్కడ మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి వేముల దేవి, బియ్యపు తిప్ప, సర్దు గడప, కేపీ పాలెం నార్త్ సౌత్ మరి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఏదైతే నల్లి క్రీక్ మరి ఆధునీకరణ చేయాలని ఆలోచనతో ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గత 40 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సందర్భం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎన్డీఏ కూటమి ద్వారా మరి 2024 ఎలక్షన్లో జరిగిన ఎన్డీఏ కూటమి ద్వారా అధికారులకు వచ్చినట్టు మేము మరి ఈ నల్లి క్రీక్ని దాదాపు 12,50,00,000 రూపాయలతో ఈ నల్లి క్రీక్ని మన ఆధునీకరణ చేసే విధంగా కూడా ఇక్కడ మరి మేము ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మరి గత 2 నెలల నుంచి కూడా ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి. మరి ఈరోజు నేను కానీ అదే మరి పెద్దల గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొత్తూరు రామరాజు గారు, మరి మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు, మరి జిల్లా మత్స్యకార ప్రెసిడెంట్ వసంతరావు గారు, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్న ఎంఆర్ఓ గారు కానీ, అదేవిధంగా ఇది సంబంధించిన మరి ఎస్సీ గారు, అదేవిధంగా డిఈ గారు అందరూ కూడా నాయకులతో ఇక్కడ వర్క్ ఏ రకంగా జరుగుతుంది అన్న దాని మీద మరి ఇక్కడికి వచ్చి మేము ప్రత్యేకంగా పెద్దమైన వాళ్ళంకల నుంచి ఇక్కడ ఈ నల్లి క్రీక్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే ఏదైతే ఈ అలైజ్మెంట్ ఉందో ఈ అలైజ్మెంట్ ద్వారా దాదాపు చిన్నమైన వాళ్ళంక నుంచి మరి పెద్దమైన వాళ్ళంక దాటి 12.5 కిలోమీటర్లు దాదాపు ఈ వర్క్ ఉంది. దీనిలో కొంత ఈ అలైజ్మెంట్ విషయంలో కొంత ఇక్కడ ఉన్నటువంటి చిన్నమైన వాళ్ళకి రైతులు కొంత ఇబ్బందికరం వ్యక్తం చేయడం. ఎందుకంటే ఈ అలైజ్మెంట్ కొంత డైవర్షన్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ వారి యొక్క భూములు ఇది గ్రీక్లోకి రావడం వల్ల వారందరూ కూడా మా దృష్టికి రావడం జరిగింది. దాని రామరాజు గారు కానీ, మేము కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కూడా మరి మేమందరూ వచ్చి వారికి ఇక్కడ ఉన్న ఏదైతే రైతులు ఇక్కడ నష్టపోయారో వారికి కూడా ఈ నల్లి క్రీక్ వెంటనే కూడా వారందరూ కూడా భూములు ఇచ్చే విధంగా మన పట్టా ఇచ్చే విధంగా కూడా. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి చారిత్రాత్మక ఆర్ట్స్ కాలేజీ వరకు విద్యార్థిని నాయకులు ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు, నినాదాలతో ముందుకు సాగిన విద్యార్థులు నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఘటనలను సహించబోమని, పారదర్శక పరీక్ష విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరం మారుతోంది, స్వరం మారుతోంది, మోదీ జాగ్రత్తగా ఉండు అంటూ యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. నేపాల్లో యువత సంకల్పంతో ప్రభుత్వమే కూలిపోయిందని పేర్కొన్న కేటీఆర్ ప్రజాస్వామ్యంలో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సోనం వాంగ్ చుంగ్ చేపట్టిన దీక్షను ఈడీ, సిబిఐల భయంతో ఒక్క ప్రధాని మీడియా సంస్థ కూడా ప్రసారం చేయలేదని ఆరోపించారు. అయితే మాకు సోషల్ మీడియా ఉంది అనే ధైర్యంతో విద్యార్థులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అనవసరంగా జెన్జీ తరంతో పెట్టుకున్న మోదీ అంటూ యువత అభిప్రాయాలను, వారి స్వరాన్ని ఎవరూ అణిచివేయలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. మీ ఆందోళన చూస్తున్నాడు. ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హి విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు,
తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. అదే విధంగా విద్యా విధానంలోనే సంస్కరణలు రావాలి, రిఫార్మ్స్ రావాలని చెప్పి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు, ఒక్క మీడియా ఓడు రాడు. భయం. ఏం చేస్తారో, ఎక్కడ ఐటీ దాడులు చేస్తారో, ఎక్కడ సిబిఐని పంపిస్తారో, ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ, యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలించింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉడు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశం అవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాడవపల్లిలో వైభవంగా వడుగులమ్మ అమ్మవారి సారి మహోత్సవం. ఆషాఢ మాసం సందర్భంగా వారాహి నవరాత్రుల వేడుకలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ తాడవపల్లిలో వడుగులమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మహిళలు సారిను సమర్పించిన గ్రామస్తులు. 100 మంది మహిళలతో మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ మిఠాయిలతో ఊరేగింపు. ఆనవాయితీగా ప్రతి ఏటా ఆషాఢంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, మిఠాయిలతో సారి సమర్పించిన భక్తులు. పూలమాలలు, 100 కేజీల స్వీట్లతో అమ్మవారిని అలంకరించిన భక్తులు. అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ. పేరు వెంకరెడ్డి నాగమణి అండి. మాది అమలాపురం మండలం తాండపల్లి శివారు సిట్టిపల్లి గ్రామం అండి. ఇక్కడ వెలిసిన వనులమ్మ తల్లి అమ్మవారు మాకు ఇదే మొదటిసారిగా మేము ఆషాఢం అమ్మవారికి సారీ చీర పెట్టడం మాకు ఇది చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా జరగాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మనది తూర్పుగోదావరి కోనసీమ జిల్లా తాండపల్లి గ్రామం, చెట్టుపల్లి మండలం. నర్సాపురంలో ర్యాపిడో సర్వీస్ ప్రారంభం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రవాణా రంగానికి మరో కొత్త సేవ చేరింది. ర్యాపిడో బైక్ ఆటో సర్వీసులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ ధరలో తక్కువ సమయంలో గమ్య స్థానాలకు చేరుకునే అవకాశం కల్పించడమే ర్యాపిడో సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. అదేవిధంగా యువత తమ సొంత ద్విచక్ర వాహనాలు లేదా ఆటోలతో ర్యాపిడోలో భాగస్వామిలే ఉపాధి పొందే అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. నర్సాపురంలో ఈ సేవలు ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడో జోనల్ మేనేజర్ రాజీవ్ నాయుడు, సిటీ మేనేజర్ త్రినాథ్, సిటీ ఎగ్జిక్యూటివ్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. వాతావరణాన్ని ఇక్కడ మన పట్టణానికి కూడా, ఇక్కడ విలేజెస్ కూడా తీసుకొస్తున్నటువంటి ఈ ర్యాపిడో యువతలందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా వాళ్ళ రాష్ట్రం బాగుండాలన్నా, గ్రామాలు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా ప్రత్యేక యువతతో సాధ్యమవుతుంది. కాబట్టి అంటే వీరు తీసుకున్న ర్యాపిడో ద్వారా వీరి కుటుంబాలను పోషించుకుంటూ, అదేవిధంగా ఈ ర్యాపిడో విధానాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఇప్పుడు చూసుకుంటే కానీ నర్సాపురం, అదేవిధంగా భీమవరం, అమలాపురం, పాలకొల్లు 4 పట్టణాలకి సంబంధించిన ర్యాపిడో టీం అందరూ కూడా ఇప్పుడు ఈ ఆర్గనైజింగ్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పట్టణాలు కలుపుకుంటూ మరి జిల్లా స్థాయిలోనూ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ర్యాపిడో సంస్థని మరి అభివృద్ధి జరుగుతూ మరి కుటుంబాలతో మీరందరూ కూడా మరి హ్యాపీగా మరి అన్ని రకాలు కూడా ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా కూడా మీరు మరి ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మరి వారందరికీ కూడా నా వంతుగా కూడా ఎప్పుడైనా సరే నేను తప్పనిసరిగా వారందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడు నా అవసరం వచ్చినా సరే ఒక సోదరుడికి మీకు అందరికీ కూడా అందుబాటులో నేను కానీ రామరాజు గారికి ఉంటాను తప్పనిసరిగా. సో మీరు కూడా కష్టపడి ఎక్కడా కూడా
అంటే మీకు కస్టమర్లు దేవుళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా సర్వీస్ మంచి సర్వీస్ ఇచ్చుకుంటూ నేను మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.